ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 39వ అధ్యాయం. ఈ అధ్యాయములో భగవద్గీత యందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచటమైనది. ప్రస్తావన: షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కోసమే చాలా దూరం నుండి అచటకు వచ్చాను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చాను. తుదకు అది పవిత్రమైన యాత్రాస్థలమయ్యాను. అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమల పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మవారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేశను. ఈ విషయమును గూర్చి బిబి దేవు గారు శ్రీ సాయి లీల సంపుటి 4 పుట 563 స్ఫుట విషయనందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగో ఇవ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకు ఈ విషయము గాని సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వం అణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండేది. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళనొత్తుచూ నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను. బాబా: నానా, ఏమి గొణుగుచున్నావు? నానా: సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా: ఏ శ్లోకము? నానా: భగవద్గీతలోనిది. బాబా: గట్టిగా చదువుము. నానా: భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. బాబా: నానా, అది నీకు బోధపడినదా? నానా: అవును. బాబా: నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా: దాని తాత్పర్యం ఇది. సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా: నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పాను. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా? నానా: ప్రణిపాత అనే పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియదు. బాబా: పరిప్రశ్న అనగానేమి? నానా: ప్రశ్నలు అడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అని ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా: పరిప్రశ్న అన్న మాటకు నాకు ఇతర అర్థం ఏమీ తెలియదు. బాబా: సేవ అనగా ఎట్టిది? నానా: ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా: అట్టి సేవ చేసిన చాలునా? నానా: సేవ అన్న పదమునకు ఇంకనూ వేరే అర్థమేమి గలదో నాకు తోచుట్లేదు. బాబా: 2వ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానం అను పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా? నానా: అవును. బాబా: ఏ పదము? నానా: అజ్ఞానము. బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థము కలదా? నానా: లేదు, శంకర భాష్యం ఆ విధంగా చెప్పటలేదు. బాబా: వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా? నానా: అజ్ఞానమన పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా: కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయమని చెప్పనేలా? స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాదా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నానా: అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించమనినో నాకు తోచటలేదు. బాబా: నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అణిగాను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించాను. 1.
జ్ఞానులందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు, మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలను. 2. ఊరగ ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికి మాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షం పొందుటకు గాని, ఆధ్యాత్మికాభివృద్ధికి గాని అడగవలెను. 3. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నాకు అర్థము కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు: ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసేతమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసేతమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెనని అనినచో ద్వైతమన భావమును మనలో నుంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే, వారికి అది ఎట్లు తెలియను, దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము గలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమున సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో సహా తీసివేయవలెను. తగిన ఉపదేశము ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడు అనుకున్న శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మాల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురూపదేశమందులు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని అంటే ప్రాణిని. 2. శరీరమే ఆత్మ, నేను శరీరమును. 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4. నేను దేవుడను కాను. 5. శరీరమాత్మ కాదని తెలుసుకొనకుండుట. 6. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీయూ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే. బాబా ఇంకనూ ఇట్లనెను. 1. ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట. 2. శరణాగతి అనగా తను అంటే శరీరము, మన అంటే మనస్సు, ధనముల అంటే ఐశ్వర్యము అర్పించుట. 3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల ఆశ్రయించు మననేలా? తద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు, గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలనని కృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణం. బాబా తాను నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడేవారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి, సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణము. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటే షిరిడీలో కుటుంబంతో కలిసి ఉండేవాడు.
అతనికి అసలు సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగాను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించుమనను. అతడు నిద్రించుచున్న శ్యామకు కూడా అటు దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండట చూసి కారణం అడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపము, నేను అందరి కోరికలను నెరవేర్చేదను అనెను. బాబా ప్రేమమధురమైన పలుకులు విని భావావేశమును మైమరిచితిని. నా గొంతుకు ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటీ విస్మయమందెను. ధనవంతుడు ఒకటి చేతను, చేతనైన వాడు ఒకటి చేతను అతడొక వాడా నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు అంటే శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీశాను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి ఉపరిగృహము, భూగృహము, బావి పూర్తయ్యను. బాబా కూడా లడ్డీకి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడుమనిది. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవాలని తట్టెను. బాబాకు ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయంను కనుగొనవలనని శ్యామకు చెప్పాను. వాడ పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరం అచ్చట ఉందము, అందరూ కలిసిమెలిసి ఆడుకుందాము, ఒకరినొకరు కౌగలించుకుని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులుగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తయ్యను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అయితే అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశపడను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియో, తాను మదుపు పెట్టిన ₹1,00,000 వ్యర్థమగుననియో చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియో, బూటీవాడాయే సమాధి మందిరమనియో అర్థము గ్రహింపవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుడచే బాపు సాహెబ్ బూటీ మిక్కిలి ధన్యుడు, అదృష్టశాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।